నమస్కారం ప్రజలారా. ఆగస్టు 3, 2026 సోమవారం. బేసిక్గా మాకు ఇది లాంగ్ వీకెండ్, సోమవారం హాలిడే, సివిక్ హాలిడే అని. ఆగస్టులో వచ్చే ఫస్ట్ సోమవారాన్ని వీళ్ళు సివిక్ హాలిడేగా సెలబ్రేట్ చేసుకుంటారు. సో షార్ట్ వీక్, 4 రోజులే ఈ వారం. లాంగ్ వీకెండ్ ఎక్కడికి వెళ్ళలేదు, ఇంట్లోనే అయిపోయింది. లాస్ట్ 2 డేస్ ఇంట్లోనే ఉండి బోర్ కొడుతుంది. ఈరోజు ఎక్కడికన్నా బయటికి వెళ్దాం అనిపించింది. ఇంకా లైఫ్ అప్డేట్స్ ఏంటంటే అంతా బాగానే నడుస్తుంది. లాస్ట్ వీడియోలో చెప్పా మా శ్రీలేఖకి కాంట్రాక్ట్ ఎండ్ అయిపోయిందని. బట్ తన లాస్ట్ వర్కింగ్ డే రోజు వాళ్ళ మేనేజర్ కాల్ చేసి ఇంకొక 1 month ఎక్స్టెండ్ చేస్తాం, నీ చేతిలో ఇంకొక ఆఫర్ లేకపోతే యూ కెన్ కంటిన్యూ, ఇట్స్ అప్ టు యూ అని ఇంకొక ఆఫర్ లాగా ఇచ్చాడు. చేతిలో ఇంకొక ఆఫర్ లేదు, ఫుల్ టైం ట్రై చేస్తున్నాం కాబట్టి, ప్లస్ కాంట్రాక్ట్ జస్ట్ ఇన్ కేస్ ఇంకేదన్నా ఆఫర్ వచ్చినా 2 weeks నోటీస్ ఇచ్చేసి వెళ్ళిపోవచ్చు. సో ఇంకొక 1 month ఎక్స్టెండ్ అయిందనమాట. ఇంక ఈరోజు వీడియో ఏం చేద్దాం అనుకుంటున్నానంటే, ఇక్కడ మాకు లండన్లో రిబ్ ఫెస్టివల్ అని ఒకటి జరుగుతుంది. రిబ్ ఫెస్టివల్ అంటే ఈ పోర్క్ మీట్ ఉంటుంది కదా, సో స్టాల్స్ పెట్టి ఎక్కడెక్కడ నుంచి చాలా కొంతమంది వచ్చి స్టాల్స్ పెట్టి ఆ పోర్క్ మీట్ అది ఇది అమ్ముతూ ఉంటారు. ఫెస్టివల్ లాగా మంచి మ్యూజిక్ ఉంటుంది, వైబ్ ఉంటుంది, బీర్, చిన్న చిన్న స్టోర్స్ ఉంటాయి, మంచి ఫన్ అట్మాస్ఫియర్ ఉంటుంది. బేసిక్గా నా మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, నాకు కొన్ని ట్రై చేయాలని కొన్ని ఇంట్రెస్ట్ అవి ఇవి ఉంటాయి. బట్ నాకు 10 ఇంట్రెస్ట్ ఉంటే అందులో ఒకటో రెండో ట్రై చేస్తాను అంతే. మిగతా 8 ఏమవుతాయి అంటే, మోస్ట్లీ ఐ డిపెండ్ ఆన్ అదర్స్ అనమాట. మా ఫ్రెండ్స్ని అడగడము, ఒరే ఇది చేద్దాం, అక్కడికి వెళ్దాం, ఇది తిందాం. ఇవి నేను ఒక్కడనే చేయడానికి అది భయమా, మొహమాటమా, సిగ్గా, బద్ధకమా, ఐ డోంట్ నో ఎగ్జాక్ట్గా ఇది అని చెప్పలేను. డిపెండ్ అవుతూ ఉంటా, మా వాళ్ళని అడుగుతూ ఉంటా. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రీజన్ చెప్తారు. కొంతమంది రెస్పాండ్ అవ్వరు, కొంతమంది నేను రానంటారు, కొంతమంది నాకు ఇంట్రెస్ట్ లేదంటారు. ఇట్లా అయిపోతుంది. దీనివల్ల ఏమైపోతుందంటే, నేను లైఫ్లో ట్రై చేయాలనుకున్నవి, నాకు ఇంట్రెస్ట్ ఉన్నవి, నేను ఎగ్జైట్ అయ్యేవి కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయ్యి మొత్తానికి నేను చేయట్లేదు అవి. రీసెంట్గా ఒకటి రియలైజ్ అవుతున్నాం. సో ఇది ఒకటి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఇప్పుడు అక్కడికి రిబ్ ఫెస్టివల్కి వెళ్దాం అనుకున్నా, బట్ లాస్ట్ 2-3 years నుంచి వెళ్దాం అనుకుంటున్నా. బట్ ప్రతిసారి ఎవడో కొన్ని అడగటం, ఫర్ మెనీ రీజన్స్. ఒకడికి రిలీజియస్ బిలీఫ్స్ ఉండటం వల్ల, ఒకళ్ళకి ఆ పోర్క్ ఇవన్నీ నేను తిన్ను, నాకు ఇంట్రెస్ట్ లేదని, ఇంకొకటి. ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ రెస్పాన్సెస్ బట్టి నేను చేయాలనుకున్నది నేను చేయకుండా, సరే మా వాళ్ళు ఎవరు రావట్లేదుగా అని నేను కూడా లైట్ తీసుకుంటున్నా. నాకేంటంటే ఊరికే ఫ్రెండ్స్ ఉంటే కొంచెం ఫన్ ఉంటుంది, సరదాగా అందరం కలిసినట్టు ఉంటుంది బయట. అంటే నేను ఒక్కనే ఒక ఐటెం ట్రై చేయడం వేరు, నలుగురు ఫ్రెండ్స్ ఉండి ట్రై చేస్తే ఆ మూడ్ ఎన్హాన్స్ అవ్వటం, ఒక మెమరీ లాగా ఉండటం, ఇట్లా నేను ఇట్లా ఆలోచిస్తా. బట్ మనలాగా అందరూ ఉండరు కాబట్టి ఎవరి ప్రియారిటీస్ వాళ్ళవి. సో ఎందుకు ఈ సంవత్సరం కూడా అడిగాను అనుకోండి, ఈ సంవత్సరం కూడా ఒక్కొక్క రీజన్ చెప్తాడు. ఈ సంవత్సరం కూడా అట్లాగే అయిపోతుంది, మళ్ళీ నెక్స్ట్ ఇయర్. బట్ మనకి కావాల్సింది ఎప్పటికి చేసుకుంటాం అట్లా వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటే. ఇంకోటి, ఇట్లా నాకు ఎప్పుడన్నా ఏదైనా చేయాలనిపించినప్పుడు నేను మా వాళ్ళని అడగడం, దీంతోపాటు మా వాళ్ళు ఎప్పుడన్నా నన్ను ఏదన్నా బయటకు వెళ్దాం, సడన్గా ట్రిప్కి వెళ్దాం, ఆ రెస్టారెంట్కి వెళ్దాం, ఇక్కడ తాగుదాం, ఇవన్నీ చేద్దామని అడిగారు అనుకోండి, నాకేమో సిగ్గు శరం లేకుండా నేను వెంటనే వాళ్ళు ఏ అడిగినా, ఎనీ టైం అడిగినా నేనేమో ఎస్ అనేస్తాను అనమాట. ఫర్ ద సేమ్ రీజన్, ఫ్రెండ్స్తో కొంతసేపు ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది, చిల్ అయినట్టు ఉంటుందని. బట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం అది ఎట్లా అయిపోయిందంటే, వాళ్ళ ఇష్టాలన్నీ నా ఇష్టాలు అయిపోయినాయి, నా ఇష్టాలన్నీ సంగనాగిపోయినాయి. సో అంటే నా ఇష్టాలు అట్లా అప్పుడప్పుడు వస్తూ ఉంటాయి, బట్ అవి నేను చేయట్లేదు ఏమి. సో ఎందుకు ఇలా, మనం ఏం చిన్నపిల్లలం కాదు, ఇప్పుడు కాకపోతే ఎప్పుడు. అందులో మనకు చిన్న చిన్న కోరికలు, ఒక చోటుకి వెళ్ళి ఫుడ్ తినటమో, ఒక చోటుకి వెళ్ళి సినిమా చూడటమో, ఇంకోటి ట్రై చేయడమో, ఇదేం పెద్ద రాకెట్ సైన్స్ కాదు, పక్కన 4-2-3 ఉండడానికి కానీ. సో
బీయింగ్ ఇన్ ఏ ఫ్రెండ్స్ గ్రూప్ లైక్ అడగటం మన రెస్పాన్సిబిలిటీ. వాళ్ళు వస్తారా రారా అనేది ఇండివిజువల్ ప్రియారిటీస్ బట్టి ఉంటుంది. సో ఈసారి అసలు ఎవరిని అనిపించలేదు. జస్ట్ వెళ్ళి ఈరోజు లాస్ట్ డే, యాక్చువల్లీ 3 days జరుగుతుంది. ఈరోజు వెళ్ళి ట్రై చేద్దాం, నా ఎక్స్పీరియన్స్ నాకు అట్లా ఉంటుంది. ఒక్కనే ట్రై చేశానని ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నువ్వు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వాల్సిన పని లేదు అనే ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంటుంది. కొంచెం ఎగ్జైటింగ్గా కూడా ఉంది ఒక్కడనే వెళ్తున్నానని. టైం 12 అయింది. ఈరోజు లాస్ట్ డే కాబట్టి నైట్ 9కే క్లోజ్ అనమాట. నిన్న మొన్న నైట్ 11 వరకు ఉంచారు వాళ్ళు. మేబీ అరౌండ్ 3-4 ఆ టైంకి కొంచెం మ్యూజిక్ ఎక్కువ మంది రావటం, ఆ వైబ్ అనేది స్టార్ట్ అవుద్ది అనుకుంటున్నా. ఎక్కువ మందికి రావడం అంటే మళ్ళీ మనం వీడియో తీయలేము, కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటాం. సో ముందే వెళ్ళి మన పని మనం కానిచ్చేస్తే కొంచెం అక్కడ ట్రాఫిక్ అది పెరిగే టైంకి మనం ఇంటికి రీచ్ అయిపోవచ్చు. ఈవెంట్ వచ్చేసి లండన్ డౌన్ టౌన్లో విక్టోరియా పార్క్ అని ఒక పెద్ద పార్క్ ఉంటుంది, అందులో నడుస్తుంది. పబ్లిక్ పార్కింగ్ దగ్గరలో ఏమీ అవైలబుల్ ఉండదు. కొంచెం దూరంగా పార్క్ చేసి ఒక 5 minutes వాక్ చేస్తే వస్తుంది. జనాలు ఉండరు అనుకున్నా కానీ ఉన్నారు, మరీ గట్టిగా లేరు, బట్ బాగానే ఉన్నారు. ఇదే విక్టోరియా పార్క్. మొత్తం అవన్నీ స్టాల్స్. రిఫెస్ట్ ఏమో అక్కడ జరుగుతుంది. నేను కెనడా వచ్చిన కొత్తలో ఈ పార్క్ దగ్గరలో ఉండేవాళ్ళం 2 years. ఫస్ట్ ఇయర్ ఏమో ఒక ఇండివిజువల్ హౌస్, సెకండ్ ఇయర్ ఏమో ఆ బిల్డింగ్ పక్కన ఇంకొక పెద్ద బిల్డింగ్ ఉండేది, అక్కడ రెంట్కి. నన్ను సాయంత్రం పూట సండేనో ఫ్రెండ్స్తో ఊరికే కావాలంటే ఈ పార్క్ వచ్చి వాకింగ్ వచ్చేవాళ్ళం సరదాగా. ఇవి ఏమో నార్మల్ స్టోర్స్, బట్టలు, కీ చైన్స్ అని, డ్రింక్స్ అని అవి ఇవి. ఈ లైన్ మొత్తం ఒరిజినల్ బార్బిక్యూ సెషన్ అనమాట. సో కాన్సెప్ట్ ఏంటంటే, నార్త్ అమెరికాలో ఉన్న ఒక 10 బాగా ఫేమస్ అయిన షెఫ్స్ ఉంటారు కదా. షెఫ్స్ అంటే నార్మల్ రెస్టారెంట్స్ పెట్టి రన్ చేసేవాళ్ళు కాకుండా వాళ్ళ ఫ్యామిలీ బిజినెస్ ఎప్పటి నుంచో ఒక లెగసీ లాగా వాళ్ళ తాతలు, వాళ్ళ పేరెంట్స్, ఇప్పుడు వీళ్ళు టేక్ ఓవర్ చేసి అలా నడిపించే వాళ్ళందరూ ఒక 10 members వస్తారు. ఇటెళ్దా. సో వాళ్ళు ఐటమ్స్ ఏముంటాయి, పోర్క్, బీఫ్, చికెన్, ఆ 3 సేమ్. బట్ వాళ్ళు ఎలా చేస్తున్నారు అనేది యూనిక్నెస్ అనమాట. మీట్స్ ఏమే, వాళ్ళు వాళ్ళ సిగ్నేచర్ స్టైల్ బార్బిక్యూ సాస్ ఒకటి వాళ్ళ ఓన్ ఇంగ్రీడియంట్స్తో రెడీ చేసుకుంటారు. అదొక యూనిక్నెస్. 2 మొత్తం బార్బిక్యూవే, కింద చెక్కతో వాళ్ళు కుక్ చేస్తారు. ఆ చెక్క కూడా ఏ చెక్క వాడుతున్నారు, ఒకటే రకం చెక్క వాడుతున్నారా, 2-3 రకాల చెక్కలు వాడుతున్నారా, ఏది ఏ పోర్షన్లో వాడుతున్నారు అనేది కూడా యూనిక్ ఫ్లేవర్ వస్తుందని వాళ్ళు నమ్ముతారు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే, ఈ 3 రోజులు జరిగిన ఈవెంట్లో ప్రైజెస్ ఇస్తారనమాట లాస్ట్లో. ఎవరిది బార్బిక్యూ సాస్ బాగుంది, ఎవరిది చికెన్ బాగుంది, ఎవరిది పోర్క్ బాగుంది, ఎవరి రిబ్స్ బాగుంది, ఎట్లా వాళ్ళు అవన్నీ వాళ్ళ స్టోర్ పే పెట్టుకుంటారు. టెక్సాస్ జాక్స్ బార్బిక్యూ వాళ్ళవన్నీ ఫస్ట్ ప్లేసెస్ ఏ ఈవెంట్లో. కింద చూసారంటే మిల్టన్, వాటర్లూ, ఒరిల్లా, ఆ ఇయర్స్లో వాళ్ళకి అక్కడ ఫస్ట్ ప్లేస్ వచ్చిందని అనమాట. ఒక రౌండ్ అయితే అన్ని స్టోర్లు చూసేసి వచ్చి ఎక్కడ తక్కువ జనం అంటే వాడి దగ్గరికి వెళ్ళి ఏదో ఒక ఐటెం ట్రై చేద్దాం. సో ఇవి వాళ్ళ సాసెస్ అనమాట, వాళ్ళు ఓన్గా తయారు చేసుకుంటారు కదా. సో వచ్చే కస్టమర్స్ అందరికీ శాంపుల్స్ లాగా ఇస్తారు. మనకు నచ్చితే తీయగా ఉంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మా ఆవిడని కన్విన్స్ చేయాలి. వెనకరా, నేను పోర్క్ ట్రై చేస్తాను, నువ్వు చికెన్ ట్రై చేయి.
మనకి మెన్యూ ఏంటో తెలీదు. మెన్యూ రీసెర్చ్ చేసి ఏమేమి తినగలం, ఏది తిన్నా బీఫ్ లేకుండా ట్రై చేసేలాగా చూసుకోవాలి. ఏదైనా తెలియని ప్లేస్కి వచ్చినప్పుడు ఫస్ట్ టైం ట్రై చేస్తున్నప్పుడు ముందు అక్కడ ఏం అమ్ముతారు, ఏం ఆర్డర్ చేయాలని తెలుసుకుంటే బెటర్ మనం. లేదా అక్కడికి వెళ్ళి ఇదేంటి అదేంటి అని అడిగామనుకోండి బొగ్గ అయిపోతాం. వీడి బొమ్మ ఏంటో బాగుంది, వీడి దగ్గర ట్రై చేద్దాం. సో ఒక క్వార్టర్ చికెన్, ఒక 1/3 ర్యాక్ రిబ్స్, ఒక పుల్డ్ పోర్క్ శాండ్విచ్, ఈ 3 ట్రై చేద్దాం. పుల్డ్ పోర్క్ అంటే పోర్క్ ఇలా స్క్విషీ చేసి బర్గర్ లాగా పెట్టిస్తారు. చెరుకు రసం స్టోర్కి పోదాం. ఇవన్నీ ఏమో క్రాఫ్టెడ్ చెరుకు రసాలు అనమాట, బియర్స్. ఎవరికి వాళ్ళకి ఒక స్టోర్ లాగా, కంపెనీ లాగా ఉంటుంది. వాళ్ళ ఓన్ ఫార్ములాతో చేసుకుని ఇట్లాంటి ఈవెంట్స్ ఏమైనా ఉంటే అమ్ముతూ ఉంటారు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే అవి కొంచెం చేదు ఎక్కువగా ఉంటాయి, బట్ అడ్జస్ట్ చేసుకుని తాగాలి. సో ఇక్కడ వీళ్ళ దగ్గర టోకెన్స్ ఉంటాయి. ఆ టోకెన్స్ తీసుకుని మనం స్టోర్స్ దగ్గరికి వెళ్తే బీర్లు ఇస్తారు. శ్రీలేఖ ఒక 2 టోకెన్స్ తీసుకోవా బాబాయ్, పొట్టపక్క జరు బాబాయ్. సో ఇవన్నీ వీడి దగ్గర ఉన్న బీర్లు. ఎప్పుడు తాగినట్టు కూడా ఎప్పుడు తాగలేదు ఇవన్నీ. ఏం తీసుకున్నాం? ఏది? దిల్ పికిల్ గూస్ అంట, ట్రై చేద్దామా? దిల్ పికిల్ గూస్ దీని పేరు. వాడు శాంపుల్ ఇచ్చాడు, అద్దరిపోయింది. వాడి దగ్గర బాటిల్స్ ఉంటే 2-3 కొనుక్కుందాం అనుకున్నా కానీ లేవంట. వాళ్ళ బ్రీవరీలో ఉంటుందంట. సో నెక్స్ట్ వీక్ అలా వెళ్ళి మా వాళ్ళకి అలవాటు చేస్తా. కొత్త ఏదైనా నచ్చితే అలవాటు చేయాలన్నమాట ఫ్రెండ్స్కి. ఆ కిందదేమో పోర్క్ రిబ్స్ అంటే సైడ్ డొక్క, ఒక క్వార్టర్ చికెన్, ఒక చికెన్ లెగ్ క్వార్టర్. ఇదేమో పుల్డ్ పోర్క్ బ్రెడ్. ఫీలింగ్ ఆత్రఫైడ్ విత్ మధు గోగులపాటి అండ్ శ్రీలేఖ గోగులపాటి. తిను ఈ చికెన్, నువ్వు తిను. ఫస్ట్ అయితే పోర్క్ రిబ్స్ ట్రై చేద్దాం. చీర్స్. చికెన్లోనే ఉంది అచ్చం. మంచి స్మోకీ ఫ్లేవర్ ఉంది. బార్బెక్యూ చేస్తే ఎట్లా ఉంటుందో అట్లా. బాగుంది చాలా. ఈ సాస్ అంత తీయగా లేదు. అంతకుముందు వేరే స్టోర్స్లో శాంపుల్స్ ట్రై చేసా, మరీ తీపిగా ఉంది. మన దగ్గర మనం నాన్ వెజ్ మసాలాలు, ఉప్పులు, కారాలు వీటితో తిని అక్కడ వీళ్ళు బార్బెక్యూ సాస్ స్వీట్ తినాలంటే కొంచెం కష్టం. బాగుంది. బెస్ట్ డెసిషన్. అన్నీ మూసుకొని వచ్చి ట్రై చేద్దాం అనుకోవడం. చాలా బాగుంది. హల్వాలా ఉంది ఫ్రెండ్స్. చిన్నప్పుడు మా నాన్న తెప్పించాడు ఒకసారి ఈ పంది మాంసం. మనకి మామూలుగా ఎస్పెషల్లీ మేము విలేజెస్ నుంచి రావడం వల్ల పంది పోర్క్ అంటే అదొక రకమైన ఎంబారెస్మెంట్. అంటే మేము చూడటం కూడా డ్రైనేజెస్ పక్కన అక్కడెక్కడ చూస్తాం కదా వాటిని. సో అంత తినే ఐటెం లాగా ట్రీట్ చేయలేదు ఎప్పుడు. ఒకసారి మా డాడీ తెప్పిస్తే చిచ్చి దీన్ని ఎట్లా తింటాం అది ఇదని అంటే ఆయన చెప్పారు వాటిని కూడా రెగ్యులర్గా పక్కన మంచి ఫార్మ్స్లో మంచి ఫుడ్ పెట్టి మంచి అట్మాస్ఫియర్లో పెంచుతారు అది ఇదని. ట్రై చేసా, మొత్తం ఫ్యాటే, స్టమక్ పార్ట్ ఏదో మొత్తం ఫ్యాట్, మీట్ తక్కువ ఉండేది. అదొక రకమైన డిఫరెంట్ వియర్డ్ ఫీలింగ్ వచ్చింది. అప్పటి నుంచి ఎప్పుడు తినలేదు మళ్ళీ నేను. కెనడా వచ్చాక ఇక్కడ బేకెన్ ఉంటుంది. బేకెన్ ఏంటంటే సైడ్ అన్ని రకాల పార్ట్స్లో నుంచి, పంది అన్ని రకాల పార్ట్స్లో నుంచి స్కిన్ సన్నగా కట్ చేసి అమ్ముతారు. అందులో మీట్ ప్లస్ ఫ్యాట్ 2 ఉంటుంది. ఎక్స్ట్రా ఆయిల్ కూడా అవసరం కుక్ చేసినప్పుడు. ప్యాన్ మీద వేస్తే మంచి చాలా బాగుంటుంది టేస్ట్. రెగ్యులర్గా తినేవాడిని పొద్దున్నే బ్రేక్ఫాస్ట్లో ఒక పాయింట్ ఆఫ్ టైం. బట్ అందులో ఈ సాచురేటెడ్ ఫ్యాటో ట్రాన్స్ ఫ్యాటో ఏదో అంటారు రెండిట్లో, నాకు సరిగ్గా తెలియదు. అమ్మ నువ్వు కొంచెం కనిపిస్తున్నావు, పక్కకి వెళ్ళు.
అవి రెగ్యులర్గా తింటే కొంచెం హార్ట్ హెల్త్ ఇష్యూస్ వస్తాయి అది ఇదని అన్నారని భయం వేసి తింటాం ఆపేస్తా. బట్ ఎప్పుడన్నా తింటాను. అదర్ దాన్ బేకన్ ట్రై చేయడం ఇదే ఫస్ట్ టైం. సరే అప్పుడన్నా బార్కి వెళ్ళినప్పుడు ట్రై చేయొచ్చు అని. ఎవరికన్నా ట్రై చేయాలని నుండి లైక్ అబ్బాయి పోర్క్ ఏం తింటాం ఎట్లా ఉంటుందో తెలియదు అని భయపడేవాళ్ళు ఎవరైనా ఉంటే షుడ్ డెఫినెట్లీ ట్రై. చాలా బాగుంది. $50 అయింది టిప్తో పాటు. మొత్తం 3 ఐటమ్స్. ఎప్పుడన్నా ఒకసారి తింటాం కాబట్టి రిప్స్ 15 అంత ఒకటి 15 అట్లా ఆ రేంజ్లో పడింది. ప్లస్ ట్యాక్సెస్ టిప్ ఇవ్వాలిగా. టిప్ ఇవ్వకపోతే ఏమో ఏదో నా కూడా అన్నట్టు చూస్తారు వాళ్ళు. చికెన్ ఇంట్లో నేను ఎయిర్ ఫ్రైయర్లో చేసుకున్న దానికంటే బెటర్గా లేదు. ఇదే స్వీట్ వల్లే కొంచెం హార్డ్గా అనిపిస్తుంది బార్బిక్యూ సాస్ వల్ల. బట్ ఆరల్స్ బాగుంది, టెక్స్చర్ బాగుంది. బ్రహ్మాండంగా ఉంది. అది పికిల్డ్ బియర్, పచ్చి నిమ్మకాయ, బాగా పుల్లటి నిమ్మకాయ పిండి బియర్లో కలిపి తాగితే ఎట్లా ఉందో అట్లా ఉంది. కొంచెం చేదు ఉంది, ఎక్కువ పులుపు ఉంది. బాగుంది, చాలా బాగుంది. ఫైనల్ ఐటమ్ పుల్డ్ పోర్క్ శాండ్విచ్. I'll take her on maybe the weekend after we do that. You are still go because she probably won't go to weekend that weekend. The taste difference ఏం లేదు, సేమ్ చికెన్ లానే ఉంది. బట్ అగైన్ స్వీట్గా ఉంది. After the dev lesson on Friday, it'll be up to you whether you want to go to weekend that day as well or not. And another one. Do you want anything else? కెమెరాలో కనిపిస్తుందా? ప్లీజ్ డోంట్ జడ్జ్ మై ఈటింగ్ హ్యాబిట్స్ ఫ్రెండ్స్. ఐటమ్ అట్లా ఉంది, నోట్లో నుంచి జారిపోతుంది. రికార్డ్ చేయాలి, తినాలి, ఎలా ఉందో షేర్ చేసుకోవాలి అంటే కష్టం. లేదు ఇప్పుడు బాగా తిన్నానా? అయిపోయింది మొత్తం. నేను ఇంకా మిగిలిపోతుందేమో, ఇంటికి టేక్అవుట్ తీసుకెళ్ళిపోవాలేమో, ఇక్కడ తినలేమేమో అనుకున్నా. ఏం మిగలేదు, మొత్తం వాయించేసా. మన భయాలు, మొహమాటాలు, మొక్కజొన్న కండ్లు అన్నీ పక్కన పెట్టుకోవడం వల్ల జరిగిన 2 మంచి విషయాలు ఈరోజు. ఒకటి, ఒక కొత్త ఐటెం ట్రై చేసాం, కొత్త ప్లేస్కి వచ్చాం. 2, ఒక అద్భుతమైన చెరుకు రసం దొరికింది, కొత్త బ్రాండ్. దీన్ని వాయిస్తా నెక్స్ట్ వీక్ నుంచి. చాలా బాగుంది ఇది. ఇకపోతే ఈ ఫుడ్వే కాకుండా పక్కన ఇంకా స్టోర్స్ ఉన్నాయి, లైక్ లోకల్ మార్కెట్ లాగా అనమాట. చిన్నగా చూద్దాం. ఊరికే అన్నీ తిరిగి ఎక్కడన్నా ఏదన్నా ఊరికే క్యూట్గా ఏదన్నా అనిపిస్తే కొంటే ఊరికే వాళ్ళని సపోర్ట్ చేసినట్టు అనిపిస్తుంది. బట్ ఊరికే చూద్దాం, ఏమన్నా మంచిగా ఉంటే. లేదంటే ఒక ఐస్ క్రీమ్ తీసుకుని 3D ప్రింటెడ్ టాయ్స్, ఫొటోస్. ఒకడు ఫోటో బూత్ పెట్టుకున్నాడు మంచిగా, చిన్న వ్యాన్లో లోపల సెటప్ చేసి. ఫోటోలు తీయమంటే తీస్తా, కానీ ఫోటోలు లేకమంటే మనకి ఇబ్బంది. ఎంతవరకు మా ఇద్దరికి సరైన మంచి ఫోటోలు లేవు. ఊరికే వాడి దగ్గర బాగుందని ట్రై చేశా. $6 అయింది. 2 కాపీస్ ఇచ్చాడు, ఎయిర్ డ్రాప్ చేశాడు, సాఫ్ట్ కాపీ. షాస్ అని ఒక ఐస్ క్రీమ్ ఉంటుంది. మనం ఇంటికి వెళ్ళే దారిలోనే వాడిది స్టోర్ ఒకటి ఉంటుంది. అక్కడికి వెళ్ళి డబల్ చాక్లెట్ ఐస్ క్రీమ్ ఒకటి తీసుకుని జంప్ అయిపోదాం. ఇక
అవన్నీ చెత్త కుప్పలు. ఇలాంటి పబ్లిక్ ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు ఈ కోఆపరేషన్ అనేది మ్యూచువల్గా ఉండాలి. అటు సైడ్ గవర్నమెంట్ ఆర్ మున్సిపాలిటీ ఎవరెవరైతే ఈవెంట్ అరేంజ్ చేస్తున్నారో ఈవెంట్ సరిగ్గా అరేంజ్ చేయటం, వచ్చే జనాలకి ప్రాపర్ వాష్రూమ్స్ కానీ, గార్బేజ్ డిస్పోజల్ కానీ, కూర్చోడానికి చైర్స్ కానీ ఇవన్నీ అరేంజ్ చేయటం వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. మనం ఈవెంట్ ఎంజాయ్ చేయడానికి వచ్చినప్పుడు మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే తిన్న తర్వాత క్లీన్ చేయడం, వాష్రూమ్ యూజ్ చేసుకున్న తర్వాత ఫ్లష్ చేయటం. అట్లీస్ట్ మనం తిన్న తర్వాత నెక్స్ట్ వచ్చి కూర్చునే వాడికి ఇబ్బంది లేకుండా సరిగ్గా మనం చేయాల్సిన పనులు సరిగ్గా చేస్తే ఇలాంటి ఈవెంట్స్ అన్నీ సక్సెస్ఫుల్ అవుతాయి. You guys have double chocolate or something? Oh, death by chocolate? Yeah, I'll go with that one. Waffle cone or regular cone? Waffle cone? Yeah, sure. ఏదో ఆరాటం కొద్ది మీడియం చెప్పా కానీ దీనేమో దీనిరా బాబు ఎంత ఉంది. Have a coffee and cream if you're wanting that one there. ఫుడ్ విషయంలో చాలానే డ్యామేజ్ జరిగింది ఈరోజు. సాయంత్రం మూసుకొని జిమ్కి వెళ్ళి నైట్ డిన్నర్ మానేసి ఇవాళ బ్యాలెన్స్ చేయాలి. ఇంటికి వచ్చేసాం, కడుపు నిండా తిన్నాం, తనివి తీరా తాగాం, మనసారా ఎంజాయ్ చేసాం, లాస్ట్లో ఒక డెజర్ట్ కూడా వేసాం. నిద్ర వస్తుంది కానీ కారులోనే పడుకోవాలని ఉంది. బయట మంచి నీడలో పార్క్ చేశా. ఐస్ క్రీమ్ తినేసి వెళ్ళి పడుకుని ఇంకా అయిపోయింది. లాంగ్ వీకెండ్ అయిపోయింది, మండే అయిపోయింది. వెళ్ళి మ్యారినేట్ అవుదాం రేపటికి. మ్యారినేట్ అయితే రేపటికి ఫ్రెష్గా ఉంటాం. I'll see you in the next video.